తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటి వరకు ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఇప్పుడు అకాల వర్షాల ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఉదయం పూట ఎండ తీవ్రత ఉన్నా మధ్యాహ్నం తర్వాత ఉక్కపోత పెరిగి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముంది. ఈ మార్పుల నేపథ్యంలో వాతావరణ శాఖ దాదాపు 17 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని తెలిపింది. మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వాన బీభత్సం కనిపిస్తోంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా జేనూరు మండలంలో కుండపోత వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడ్డంతో జనం ఆశ్చర్యానికి లోనయ్యారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కూడా ఈదురుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని అనకాపల్లి జిల్లా చీడికాడలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడ్డంతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రహదారిపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండడంతో ఎండల నుండి తాత్కాలిక ఉపశమనం లభించినా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. వాతావరణం చల్లబడ్డంతో ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినప్పటికీ ఈ అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం పంటలు కోత దశలో ఉన్నందున చేతికి వచ్చిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఆరబోసిన ధాన్యంపై టార్పాలిన్ కవర్లు కప్పుకోవాలని, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.